ఇప్పుడు అట్టే లగేజ్ కూడా ప్యాక్ చేస్తా. మేము స్టే చేసిన రూమ్ కూడా సూపర్ అనమాట. అండ్ సర్వీస్ చాలా వర్స్ట్ అంటే వర్స్ట్. ఫ్రీ పార్కింగ్ వచ్చేసి రోడ్లు అంట, దానికి ఎక్స్ట్రా చార్జ్ చేసినారు అనమాట. గైస్ హాఫ్ అన్ అవర్ గా ఈ అటల్ టన్నల్ పాస్ దగ్గర ఆపేసినారు. కలలాగే ఉండిపోతుంది అనుకున్నా. ఫైనల్లీ అటల్ టన్నల్ పాస్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. క్రేజీ అంటే క్రేజీ. ఫుల్ చల్లగా ఉంది గైస్ లోపల అయితే తోలుతా ఉంటే. అరే యార్ ఓ స్టాప్ కర్ దియా. సెంటర్ లో ఉన్న డీజే కెమెరా కూడా హ్యాండ్ ఇచ్చేసింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందంటే అంత బాగుంది. మంచి ప్లేస్ దొరికితే చాలు టెంట్ వేసుకోనేకి. సో ఇప్పుడు వెళ్తా హైట్ ఎక్కుతానే ఉంది తప్ప హైట్ అంతా తగ్గతలేదు. బ్రీత్ కూడా తీసుకోనకైతే తెలుసా నాకైతే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. సర్చ్కి అయితే పోతలేదు. ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చేసి 98 రూపీస్ ఉంది. 70 crores ఉందన్నమాట ఈ రోడ్డు. చైలంతా చల్లగా అయిపోతుంది, లైక్ ఐస్ లో పెట్టినట్టుగా ఉంది తెలుసా నాకు. ఇప్పుడే వాళ్ళు సడన్ గా ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసినారు. సో ఇప్పుడు మళ్ళా సోలో రైడే. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ బాగుంటారు అనుకుంటాను. మార్నింగ్ ఫ్రమ్ మనాలి. సో ప్రజెంట్ టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయినా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని దెన్ బయలుదేరడమే. సో ఈరోజు క్లైమేట్ చూడండి ఎట్లుందో. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసిన, బ్రెడ్ ఆమ్లెట్ ఒక కాఫీ అయితే ఆర్డర్ చేసిన. సో బ్రేక్ఫాస్ట్కి దీనికైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. సో వచ్చినాక తినేసి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసిన ఆల్రెడీ. ఇంక వెళ్ళి బండిలో పెట్టుకొని ఇంక పోవడమే. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ వచ్చింది, ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఒక ఆమ్లెట్, 2 బ్రెడ్లు, ఒక కాఫీ. సో ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 210 రూపీస్ పడింది. సో ఇప్పుడే ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట. దీన్ని తినేసి ఇంకా బయలుదేరడమే. సో అంతా ప్యాక్ చేసుకున్నా. దాని వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో. సో పైన అయితే కూర్చోను అనమాట టాప్లో. ఇంకా తినేసి ఇంకా బయలుదేరడమే. పర్లే బాగానే ఉంది కొద్దిగా కాఫీ ఓకేనే. సో ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఈరోజు డే 7 అనమాట. ఈరోజు సర్చుకు అయితే రీచ్ అయిపోవాలా. లగేజ్ అంతా తెచ్చేసుకున్నాను. సో ఇంకా బండి మీద ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరడమే. ఫస్ట్ కోల్డ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అట్టే లగేజ్ కూడా ప్యాక్ చేస్తా, కట్టుకొని వస్తే దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ. వెళ్తా లగేజ్ ఎక్కువ అవుతుంది తప్ప తక్కువంతో అవుతానేలే. ఇప్పుడు ఫస్ట్ ప్యాక్ చేసి మళ్ళీ కలుసుకుంటాను గైస్. ఇప్పుడే చెక్ చేసుకొని బయలుదేరుతున్నాము. 10:30కి వచ్చింది చెక్అవుట్ చేసుకొని. లగేజ్ అంతా ప్యాక్ చేసే లోపల హాఫ్ అన్ అవర్ అయిపోయింది గైస్. ఆల్మోస్ట్ ఒక 170-180 కిలోమీటర్స్, 7 hours చూపిస్తుంది. ఇది 1-way రోడ్ అనమాట. సో 7 hours అయితే పడుతుంది. సో చూద్దాం ఈరోజు ఎలా గడుస్తుంది అనేసి. అండ్ మనాలిలో రూమ్స్ అయితే బాగానే ఉంది. మేము స్టే చేసిన రూమ్ కూడా సూపర్ అనమాట. అండ్ సర్వీస్ చాలా వర్స్ట్ అంటే వర్స్ట్. ఎందుకు అంటే మేము ఆన్లైన్లో చూసినప్పుడు ఫ్రీ వైఫై అండ్ అలాగే ఫ్రీ పార్కింగ్ అని ఉండింది. బట్ ఏమంటే ఫ్రీ పార్కింగ్ వచ్చేసి రోడ్లు అంట. మనం ఇంత దూరం వస్తూ ఉండేది మన బండి సేఫ్టీకే కదా. సో యాక్సెసరీస్ ఉంటుంది, లైట్ గోప్రోలు అవంతా ఉంటాయి. యాడ్ పెట్టుకునేవి అవంతా. సో గోప్రో అంతా తీసేసుకుంటాం, కానీ లైట్స్ ఇంకా వాళ్ళ దాంట్లో అయితే యాక్సెసరీస్ చాలానే ఉంది. సో అవంతా ఎట్లా తీసుకుంటాం చెప్పండి. సో వాళ్ళని అడిగితే దానికి ఎక్స్ట్రా చార్జ్ చేసినారనమాట, 200 రూపీస్. సో అదొకటే చాలా వర్స్ట్ అంటే వర్స్ట్. మాకు వాళ్ళు మెన్షన్ చెప్పి ఉంటే ఫ్రీ పార్కింగ్ లేదని మెన్షన్ చెప్పి ఉంటే మేము వచ్చేవాళ్ళం కాదు ఇక్కడ. అదే పేడ్ పార్కింగ్ అంటే మేము వస్తానే ఉండలేదు. ఫ్రీ పార్కింగ్ అని దానికే సరేలే ఫ్రీ పార్కింగ్ అండ్ పర్ పర్సన్ 400 తీసుకుంటున్నారు కాబట్టి సింగిల్ కార్డ్కి మేమైతే దాన్ని ఓకే చేసుకున్నాము. ఈడొచ్చినాక వాళ్ళు ఏం చెప్తారంటే పార్కింగ్ అయితే మీరు రోడ్లో చేసుకోవచ్చు, ఒకవేళ మీకు పార్కింగ్ కావాలంటే 200 పే చేయాలన్నారు. సో ఒక డిస్కషన్ అయితే నిన్న నైట్ నడిచింది. సో దాని తర్వాత ఇంకా ఏమీ మాట్లాడలేక, బండి సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంట్, చాలా దూరం నుంచి వచ్చింటాము గైస్. హాఫ్ అన్ అవర్గా ఈ అటల్ టన్నల్ పాస్ దగ్గర ఆపేసినారు. సో ఫైనలీ 6-7 రోజుల కష్టం తర్వాత అటల్ టన్నల్ పాస్కి అయితే ఎంట్రీ ఇస్తాను. ఇది ఒక కళలాగే ఉండిపోతుంది అనుకున్నా. ఫైనల్లీ అటల్ టన్నల్ పాస్ని అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. క్రేజీ అంటే క్రేజీ. చూడండి ఎంత బాగుందో, సో ఎంత లాంగ్ ఉందో చూడండి. సో ఫైనల్లీ అటల్ టన్నల్ పాస్ 7 days స్ట్రగుల్ తర్వాత అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది చాలా డ్రీమ్ ఉండే అనమాట, అటల్ టన్నల్ పాస్ ఎక్స్పీరియన్స్ చేయాలనేసి. ఈ 7 రోజులు ఎంత క్యూరియాసిటీగా ఉన్నాను తెలుసా, ఎప్పుడెప్పుడు ఈ టన్నల్లో పోతాను, ఎప్పుడెప్పుడు వీడియో చేస్తాను అనేసి.
ఫుల్ చల్లగా ఉంది గైస్ లోపల అయితే తోలుతూ ఉంటే. ఫుల్ 360 ఆన్ చేసిన, కెమెరా ఆన్ చేసిన, క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట నాదైతే ఇప్పుడు. సో ఎంత చెప్పుకున్నా తక్కువే, వేరే లెవెల్కి అయితే ఎంజాయ్ చేస్తాను నేనైతే. ఎంత బాగుందో చూడండి. అటల్ టన్నల్ పాస్ ఎంత లాంగ్ ఉంది, పోతానే ఉంది. నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్స్ అని ఉంటుంది అనుకుంటాను ఇది. 10 లేదంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నా కూడా 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. వావ్, ఫుల్ ఏసీలో కూర్చోబెట్టినట్టుగా ఉంది తెలుసా నన్ను ఇప్పుడు. ఆహా, अरे यार वो स्टॉप कर दिया. क्यों? नहीं मालूम नहीं, अभी छोड़ा सब लोग को. क्यों स्टॉप किया? नहीं नहीं मालूम था. अब हाफ एन आवर स्टॉप कर दिया. हाफ एन मोर देन हाफ एन आवर. यू जस्ट वेंट, आई केम, देन स्टॉप कर लो. हाफ एन आवर. सी नो बाइक्स आर कमिंग. आई एम द फर्स्ट हु आर कमिंग. क्यों रुके वो लोग चेकिंग? नहीं नॉट फॉर चेकिंग, सम इशू सम आई थिंक एम्बुलेंस आया था इसलिए. चलो రికార్డ్ ఒరే. ఓకే, నా ఇంగ్లీష్ హిందీని చూసి భయపడుకోకండి, మనకు వచ్చేదే కొంచెమే. సో సెంటర్లో ఉన్న డీజే కెమెరా కూడా హ్యాండ్ ఇచ్చేసింది. సో ఇంకా దాని అంతా క్లీన్ చేసుకొని స్టోరేజ్ అంతా పెట్టుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఒక 40 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. సో ఇంకా వెళ్ళేసి ఒక బ్రేక్ తీసేసుకొని దాన్ని మళ్ళీ స్టార్ట్ అవుతామన్నమాట. సో ఆల్మోస్ట్ మాకు అటల్ టన్నల్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైన నిలిపేసినారు గైస్. అది ఎందుకు నిలిపారో నాకు తెలియలే. సో మళ్ళీ అక్కడి నుంచి వచ్చే లోపల కొద్ది లేట్ అయిపోయింది. సో ఈరోజు అయితే సర్చ్కి అయితే వెళ్ళిపోతామన్నమాట. సో సర్చ్లో ప్లాన్ వచ్చేసి ఏమంటే టెంట్ వేసుకోవాలని. సో చూద్దాం, పాసిబుల్స్ ఉంటే టెంట్ అయితే వేసుకుంటాము. సో ఇక్కడ చూడండి గైస్ ఎట్లుందో, క్రేజీ అంటే క్రేజీగా ఉంది. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ నుంచి నాకు ఆల్రెడీ కోల్డ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో నేను వచ్చేసి సన్ ప్రొటెక్షన్ గ్లోవ్స్ అయితే వేసుకున్నా. చల్లగా లోపల గాలి కొడుతూ ఉంది. యాక్చువల్లీ నా దగ్గర లెదర్ గ్లోజెస్ ఉంది. సో దాన్ని వేసుకుంటే ఫోన్ తీసేకి ఫోన్ పెట్టుకునే కదా కొద్ది ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి సన్ ప్రొటెక్షన్ గ్లోవ్స్ అయితే వేసుకున్నా. సో ముందుకు లేలో పక్కా నేనైతే లెదర్ గ్లోవ్స్ వేసుకుంటేనే సర్వైవ్ అవుతా, లేదంటే నా పని అయిపోయింది. సో ఏదైనా బ్రేక్ వేసుకోవాలి, చిన్నగా బ్రేక్ వేసుకొని దెన్ విల్ స్టార్ట్ అగైన్ అనమాట. ఎంత బాగుందో చూడండి, క్రేజీ అంటే క్రేజీ గైస్. ఇక్కడ నుంచి ఫుల్ మంచు పడడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మాకేమైనా ఏదైనా మంచి ప్లేస్ దొరికితే చాలు టెంట్ వేసుకోనేకి. సో దానికే చూస్తున్నాము. సో దానికోసమే స్లీపింగ్ బ్యాగ్స్ కూడా తీసుకుంటాము. ఒకవేళ ప్లేస్ దొరికితే ఈరోజు నైట్ అయితే క్రేజీ అంటే క్రేజీగా ఉండిపోతుంది. ఫుల్ ఈరోజు టెంట్లోనే స్టే అనమాట. కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఒకసారి కూడా వేయలేదు. ఫస్ట్ డే వేసిన, మళ్ళీ దాన్ని తీయేసినాను. సో వాడు పడుకోలేక ఇప్పుడైతే సర్చ్లో అయితే వేయబోతున్నాం అనమాట టెంట్. చూద్దాము, పాసిబుల్స్ ఉంటే టెంట్ అయితే వేస్తాము. 90% వేయాలనేసి ప్లాన్ చేసినాం అనమాట మేమిద్దరు, వాళ్ళు నేను. సో ఇప్పుడు వెళ్తా హైట్ ఎక్కుతానే ఉంది తప్ప హైట్ అంతా తగ్గుతలేదు. సో ఇప్పుడు మేము 90% టెంట్ అయితే వేస్తామన్నమాట. ఒక 10% ఆ బైకరు మనం అనమాట. సో చూద్దాము, టెంట్కే ట్రై చేస్తాము. చూద్దాం, ఒకవేళ పాసిబుల్స్ ఉంటే టెంట్ వేసుకుందాము. ఎలాంటే ఫస్ట్ డేనే ఏసీ తీయేసిన, అట్లీస్ట్ ఈ రోజైనా వేసుకుని దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే. దానికోసమనేసే -10 డిగ్రీ ఇది స్లీపింగ్ బ్యాగ్ కూడా తీసుకున్నా. కానీ ఇక్కడ నుంచి వెదర్ చూడండి గైస్ ఎంత బాగుందో. సో ఫుల్ చెయ్యంతా ఫ్రీజ్ అయ్యి స్టార్ట్ అయిపోతుంది, చల్లగాలి. అటల్ టన్నల్లో అయితే ఏసీలో ఉంటున్నట్టుగా ఉండింది నాకైతే. ఏసీలో ఏమే ఫ్రిడ్జ్లో పెట్టి బయట తీసినట్టుగా ఉండే. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అటల్ టన్నల్ అనుకుంటాను. మోర్ దెన్ 5 కిలోమీటర్స్, నాకు ఎగ్జాక్ట్గా తెలియలే. కానీ నేనైతే ఎంజాయ్ చేసినాం. సో నేను చాలా వీడియోలో చూసినాను అనమాట, అటల్ టన్నల్ దగ్గర వచ్చి వీడియోలు అంతా చేస్తారు. కానీ ఆడ అలో చేయలేదన్నమాట వీడియో చేసేకి. అంటే స్టాప్ చేసుకొని అయితే వీడియో చేయలేము. సో ఇంకా నేను గోపురంలోనే స్టార్ట్ చేసినాను అనమాట వీడియో చేసేది. యాక్చువల్లీ నేనైతే ఎంజాయ్ చేసిన, ఇది ఒక డ్రీమ్ లాగే ఉండిపోతుంది అనుకున్నా. ఫైనల్లీ అటల్ టన్నల్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసిన. వేరే లెవెల్ కంటే వేరే లెవెల్కి ఉన్నింది. సో చూద్దాం, మంచి ఒక లంచ్ చేసేసుకుందాము. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఫస్ట్ ఒక లంచ్ చేసేసుకొని, స్టోరేజ్ ఇష్యూస్ చాలా ఉంది, దానంతా క్లియర్ చేసుకొని దెన్ విల్ స్టార్ట్ అగైన్ రైడ్ అనమాట. సో యాక్చువల్లీ నాకు టైమే దొరుకుతలే వ్లాగ్స్ అంతా ఎడిట్ చేసి, అట్లీస్ట్ ల్యాప్టాప్ షిఫ్ట్ చేద్దామన్నా టైం దొరుకుతలే. నిన్న ఫుల్ మనాలి తిరిగినాం అనమాట. 4 o'clock వచ్చినాము, 9-10 o'clock వరకు మనాలి తిరుక్కొని వచ్చినాము. పొద్దున్నే లేచే లోపల 8 o'clock అయిపోయింది. ఇక బ్రీత్ కూడా తీసుకోలేకైతే తెలుసా నాకైతే. చూద్దాం ఈరోజు డే ఎట్లుంటుంది అనేసి. హోప్ ఫర్ ది బెస్ట్. టెంట్ వేసుకోవాలని చూద్దాము. లోకల్లో ఏమి ప్రాబ్లం చేయకపోతే టెంట్ అయితే వేసుకోవచ్చు.
సో మేము ఆడ అడిగినాం అనమాట మనాలిలో టెంట్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు, ఒకవేళ ఎవరైనా ఏమనంటే సో మీరు రిక్వెస్ట్ చేసుకొని ఎక్కడ వేసుకోవచ్చు అని అడగండి అన్న. సో విల్ ట్రై. ఫుల్ ఎంత బాగుందో చూడండి, దగ్గర నుంచి చూసినట్టుగా ఉంది, ఫుల్ దగ్గర అంటే దగ్గర నుంచి చూసినట్టుగా ఉంది మంచు కొండలు. నాకు తెలిసి మేము రేపు లేక్ రీచ్ అయిపోతాము. ఈరోజు సర్చ్లో అయితే క్యాంప్ చేసుకొని రేపు లేలో అయితే టెంట్ అయితే పాసిబుల్స్ లేదనమాట, అంటే -డిగ్రీలో ఉంటుంది కాబట్టి మేమైతే రూమ్ తీసుకుంటాం రేపు. ఇంకా నా వల్ల మాట్లాడడం కూడా అయితే తెలుసా. సో బ్రీతింగ్ మాట్లాడుతూ ఉంటే కంటిన్యూస్గా బ్రీతింగ్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. వావ్ చూడండి, ఆ మంచు కరిగి నీళ్ళలాగా ఎట్టిపోతుందో చూడండి కిందికి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో, రైడ్ చేసే కొంత వేరే లెవెల్కి ఉంది. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తాను. లదాఖ్ అయితే చాలా వర్త్. సో ఎవరైనా వీడియోలు చూస్తా అంటే ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకొని లదాఖ్ అయితే వచ్చేసేయండి గైస్. రోడ్లు కూడా సూపర్గా ఉంది, ఎక్కడ మీకేమీ ప్రాబ్లం లేదు, ఈజీగా మీరు వచ్చేవచ్చు. బడ్జెట్ గురించి ప్లాన్ చేయకండి, సేవింగ్స్ చేయండి, బడ్జెట్ ప్లాన్ చేసుకోండి, వచ్చేసేయండి. బడ్జెట్ గురించి టెన్షన్ చేసుకోకండి, ఒక అప్రాక్సిమేట్గా ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకొని వచ్చేసేయండి బ్యాగ్లు ఎత్తుకొని. బడ్జెట్ అని చూస్తుంటే ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళా రాదు మీకు. సో యంగ్ ఏజ్లో యంగ్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటే లైఫ్ టైం మెమరీస్. సర్చ్కి అయితే పోతలేదు, ఇక్కడ టూరిస్ట్ వాళ్ళని ఒక సజెషన్స్ అడిగినాము. సో వాళ్ళు ఏం చెప్పినారు, మీరు ఒకేసారి సర్చ్లో పోయి వేసుకున్నారంటే మీ వల్ల కాదు, ఫస్ట్ జిప్సాలో వేసుకోండి, దాని తర్వాత సర్చ్లో వేసుకోండి అని చెప్పిండు టెంట్ అయితే. సో ఈరోజు అయితే మేము జిప్సాలో అయితే టెంట్ అయితే అయిపోతున్నాము. వావ్ ఎంత బాగుందో చూడండి గైస్, చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. చూడండి రోడ్లు కూడా ఫుల్ ప్రాపర్గా ఉంది, రోడ్ టెన్షన్ లే. మీరు ట్యూబ్లెస్ టైర్లు కూడా టెన్షన్ లే, నా ట్యూబ్ టైరు అయినా కూడా కాన్ఫిడెన్స్గా వచ్చిన. చూడండి రోడ్లు ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఆడ పైన మంచు కొండలు చూడండి గైస్, మంచు కొండలు చూస్తుంటే నాకు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎప్పుడెప్పుడు పోయి మంచుతో ఆటాడతాననేసి. సో చూద్దాం, ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను రేపు కోసము. సో రేపైతే మేము సర్చ్ లేదంటే లేక్ అయితే పోయి డైరెక్ట్ స్టాప్ అయ్యేస్తా. సో చూద్దాం. ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చేసి 98 రూపీస్ ఉంది. సో ఇక్కడ నుంచి జిప్సాకి ఇంకో 40 కిలోమీటర్స్ అనమాట. 70 కవర్స్ ఉందన్నమాట ఈ రోడ్డు. సో అక్కడ మెన్షన్ చేసినారు చూడండి. అయ్యో ఏముంది కదా వ్యూ ఇక్కడ నుంచి చూసి, సూపర్ అంటే సూపర్గా ఉంది. సో చాలా సేఫ్గా తోలాలి రోడ్లో. సో ఓవర్టేక్ అంతా చేయలేము ఈ రోడ్లలో. చైలంతా చల్లగా అయిపోతుంది, లైక్ ఐస్లో పెట్టినట్టుగా ఉంది తెలుసా నాకు ఇప్పుడే. సో నాకు తెలిసి జిప్స్ అయిన తర్వాత నుంచి నేను గ్లౌజెస్ వేసుకోవాలా, లేదంటే నా పని అయిపోతుంది. గ్లౌజెస్ వేసేసుకోవాలా, ఈ సన్ ప్రొటెక్షన్ అంతగా ప్రొటెక్ట్ చేస్తాలే. లెదర్ గ్లౌజెస్ ఉంది కదా, సో నా దగ్గర అయితే లెదర్ గ్లౌజెస్ ఉంది, దాన్ని వేసేసుకుంటా. 15 లీటర్స్ పెట్రోల్ ఉంది నా దగ్గర. సో బండి అయితే చాలా కష్టం మీద ఎక్కుతూ ఉంది. నా బ్యాగే దగ్గర ఒక 20 kgs ఉండొచ్చు. సో 15 లీటర్స్ పెట్రోల్ క్యాన్ ఉంది, ఇంకా నేను ఒక 60 లీటర్స్ నేను ఒక 60 kgs ఏడో పోయింది బండి. సో బండి ఎట్లా పోతుంది అంటే ట్రాక్టర్ లాగా, సెకండ్ గేర్ థర్డ్ గేర్కే షిఫ్ట్ చేయడం కాలే, సెకండ్ ఫస్ట్ గేర్లోనే పోతానా. కానీ ఇక్కడ నుంచి వ్యూ ఏముందంటే క్రేజీగా ఉంది. చూడండి మంచి కొండలు చూడండి గైస్ ఎంత బాగుందో. రేపు ఫుల్ మంచిగానే ఆటాడుకోవాలా, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఈ రోజు కోసమే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తాను. ఫైనల్లీ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవబోతుంది. కొంచెం ఎడిటింగ్ వర్క్ కూడా చాలానే ఉంది ఈరోజు. సో అవంతా ఎడిట్ చేసి స్టోరేజ్ క్లియర్ చేసేసుకోవాలా. అండ్ బండి ఎక్కువ స్పీడ్ కూడా పోతలే గైస్, 60 దాడతలే తెలుసా. వాళ్ళు గైస్ ఇప్పుడు నాతో పాటు వచ్చినారు కదా, వాళ్ళు సడన్గా ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసినారు. సో ఇప్పుడు మళ్ళా సోలో రైడే. ఈ జర్నీలో ఎంతమందిని కలిసినాను, ఎంతమంది వెళ్ళిపోయినారో, అయినా కూడా వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను సోలోగానే పోతా, సోలోగానే చేసి చూపిస్తాను. సో ఇదంతా ఒక టాస్క్ లాగా, మన మీద నమ్మకం ఉంటే చాలు మనం చేయొచ్చు. సో నాకు ఇక్కడ ఇంకొక 66 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో నేనైతే నైట్ రైడ్ చేయలేను, ఎందుకంటే చాలా రిస్క్ ఉంది. ఇక్కడ ముందు ఏది దొరికితే అక్కడ డోమ్లో అయితే ఉండిపోతాను, మనకు రూమ్స్ అయితే ఇక్కడ ఉండదు అనమాట. సో నేను ఇక్కడ డోమ్స్ దొరికితే ఈరోజు డోమ్లో స్టే అయిపోయేసి రేపు ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి లేక్కి ఒక 150 కూడా ఉండదు, తక్కువనే ఉంటుంది. సో లేక్ అయితే రీచ్ అయిపోతాను.
సో ఇప్పుడు ఒకటే కాబట్టి ఇంకా బిన్నెనే కొట్టేస్తా. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టే అయితే ఎత్తుకాల. నేను యాక్చువల్లీ చాలా ప్లాన్ చేసుకొని ఇదంతా ఎత్తుకున్నాను అనమాట, స్లీపింగ్ బ్యాగ్ అంతా. ఇప్పుడు ఇది నాకు వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. సో రూమ్లో స్టే ఎట్టుకుంటే అక్కడే ఇస్తారనమాట. ఈ స్లీపింగ్ బ్యాగ్ ఆల్మోస్ట్ నాకు 1300 పడింది, వర్త్ కాదు ఇప్పుడు. సరే ఇంకేం చేద్దాంలే, ఇంక ఫ్యూచర్ లేదని కానీ యూజ్ అవుతుంది అనేసి పెట్టుకుంటా. ఇంకా అది ఒకటి తప్ప ఇంకేం చేయలేము. సో చూద్దాం ఎట్లా నడుస్తుంది ఏంటి అని.